బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ఉంది. కానీ తెలంగాణలో మెజారిటీ వర్గాలు బతుకమ్మను ఆడిన చరిత్ర అయితే లేదు. నేనైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. నేనైతే పుట్టి పెరిగి ఇప్పుడు 50 సంవత్సరాలు కావస్తుంది. ఏ రోజు నా తల్లి బతుకమ్మ ఎత్తినట్టు, నా చెల్లి బతుకమ్మ ఎత్తినట్టు అయితే లేదు. ఒక 20% మంది దళితులకు బతుకమ్మ దూరమే ఉంది. ఒక 10-12% గిరిజనులకు బతుకమ్మ దూరమే ఉంది. నేనంటున్నా, మీరే గనక ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో మీరు అఫీషియల్గా ఆమోదించి గనక పెట్టుంటే మేము మాట్లాడకపోతుంటాం. ఆ రోజు బతుకమ్మను పెట్టినా బతుకమ్మే, కంకులు పెట్టినా కంకులే. మీరు ఏది చెప్తే అది ఆమోదించేటోళ్ళం. ఒకడు అంటాడు, మేము వచ్చినాక ఈ తెలంగాణ తల్లిని, కాంగ్రెస్ తల్లిని మేము గాంధీ భవన్లో పెట్టేస్తామని. ఒరే, నువ్వు వచ్చేది సచ్చేది అది అడ్రస్సే లేదురా నాయన. మీకు పక్కన పెట్టి ఇవాళ అది తీసేస్తామని అంటే అది ప్రభుత్వం పెడుతున్నది. అది ప్రభుత్వం ఏమి టీఆర్ఎస్ ఆఫీసులో పెడతలే, గాంధీ భవన్లో పెడతలే, బీజేపీ ఆఫీసులో పెడతలే. దీన్ని అనేసరికి బతుకమ్మ కాడికి వచ్చిండ్రు. మా ఎన్ఎం గారు అంటే ఇగో బతుకమ్మకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ట్రోల్ చేస్తారు. మీది ఎలాంటి దౌర్భాగ్యపు ఆలోచన. మీరు ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు కేటీఆర్ పేలుతున్నాడు. ఇది తెలంగాణ తల్లిని అవమానిస్తే తన్ని పడేస్తాం సన్నాసుల్లారా. మీకు గౌరవించే కల్చర్ లేదు. అందశ్రీ పాట రాస్తే లక్షల నోళ్ళు పాడినాయి కదా ఆ పాట. నువ్వు కూడా పాడినావు కదా, మరి దాన్ని ఎందుకు నువ్వు గవర్నమెంట్తో రాటిఫై చేయించలేదు? ఎందుకు ఆథెంటికేషన్ ఇవ్వలేదు? జాతి గీతం ఇది, మన తెలంగాణ జాతి గీతం అని ఎందుకు చేయలేదు? తెలంగాణ ఉద్యమకారులని మొత్తం పార్టీలో లేకుండా, తెలంగాణ ఉనికిలోనే లేకుండా చేస్తే ఇలా మేము తెలంగాణ సమాజాన్ని గౌరవించుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అసెంబ్లీ నడుస్తుంటే నేను రానంటాడు. అసెంబ్లీ నడుస్తుంటే రాకపోతే మరి ఎంపీ కనిక. ఇవాళ మీరు చేస్తున్న ప్రతి పనిని మేము గమనిస్తున్నాం. మీకే పరిమితమయ్యే దాన్ని మాత్రం మీరు గ్లోరిఫై చేసుకున్నారు. వడ్డానాలు పెట్టిండ్రు, ముక్కు పుల్లలు పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు. ఇట్లాంటి పేదలకు, దళిత వర్గాలకు, బీసీలకు కూడా అందుబాటులో లేని దాన్ని మొత్తం ఇప్పుడు బతుకమ్మ మాదే, బతుకమ్మ తెలంగాణదే అనే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ మనదే. తెలంగాణ తల్లిలో బతుకమ్మ లేకపోతే ఇలా మీరు అనుకుంటున్నారు దాంతోనే మేము సెంటిమెంట్ చేసి మొత్తం ముందుకు తీసుకుపోతామని. ఏమీ కాదు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు.